పోతారు, మొత్తం పోతారు. హలో గాయ్స్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే పుష్ప 2 ట్రైలర్ అయితే చూసేసిన. సో ఇది పుష్ప 2 ట్రైలర్కి సంబంధించిన రియాక్షన్. సో ఈ ట్రైలర్ నాకు ఎట్లా అనిపించిందో నేను ఈ వివరంగా చెప్తాను. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి, మజా వస్తుంది. సేమ్ పుష్ప 1 రిలీజ్ అయినప్పుడు ఎట్లా సినేరియో క్రియేట్ అయిందో సేమ్ ఈ సినిమా కూడా క్రియేట్ అయితే కాబోతుంది. పుష్ప 1 సినిమా రిలీజ్ అయినప్పుడు మనందరం ఫీల్ అయిందంటే సినిమా అయితే లాగ్ ఉందని చెప్పి. కాకపోతే తర్వాత మనం రిపీట్స్లో చూసినప్పుడు సో ఆ సినిమా అయితే మనకైతే అయితే అయింది. సో మనం ఈ పుష్ప 2 సినిమా థియేటర్లో చూసినప్పుడు సేమ్ మనం అదే ఫీల్ కాబోతున్నాం. సో లాగ్ ఫీల్ అయితే కాబోతున్నాం. కాకపోతే మళ్ళీ తర్వాత దాన్ని రిపీట్లో చూస్తే మనకి ఆ సినిమా అయితే మళ్ళీ కనెక్ట్ అవుతుంది. సో సేమ్ పుష్ప 1కి ఎట్లా జరిగిందో పుష్ప కూడా అదే జరగబోతుంది. సో నేనైతే బల్లా బుద్ధి అయితే చెప్తా, సేమ్ రాసి పెట్టుకోండి. సేమ్ పుష్ప 2 కూడా సేమ్ పుష్ప 1 ఫార్మాట్లో అయితే ఉంటుంది. సో మనకి ఆ ఫీల్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. సో దీన్ని ఎవరు ఏమనుకున్నా దీన్ని అయితే మార్చలేరు. సో మరి దీనికైతే ప్రిపేర్ అయితే ఉండండి. ఇప్పుడు నాకు ట్రైలర్ ఎట్లా అనిపిస్తుందో నేను మీకు చెప్తాను. సో వినండి. సో ట్రైలర్ అయితే నాకైతే మస్తు అనిపించింది, చాలా బాగా నచ్చింది. ఎందుకంటే దీంట్లో మన తెలుగు సినిమా హీరోలు ఎప్పుడు చేయని స్టంత్ అయితే అల్లు అర్జున్ అయితే చేసిండు. నేనైతే మస్తుగా వెయిట్ చేస్తున్నా థియేటర్లో చూడడానికి. మెయిన్గా ఈ ట్రైలర్ గురించి చెప్పుకోవాలంటే అల్లు అర్జున్ గురించి చెప్పుకోవాలి. సో అల్లు అర్జున్ చెప్పాలంటే మన తెలుగు హీరోలు ఎవ్వరు చేయని అటెంప్ట్, ఎవ్వరు ట్రై చేయని స్టైల్ అయితే ఈ సినిమా అయితే ఉండబోతుంది. సో పుష్పరాజ్కి మళ్ళీ నేషనల్ అవార్డు అయితే పక్కా. ఆయన హార్డ్ వర్క్, ఆయన డెడికేషన్ మనం అయితే హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పాల్సిందే ఖచ్చితంగా. సో ట్రైలర్ చూడడానికి చాలా రిచ్గా అయితే ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రౌండ్ నుంచి చూడడానికి రిచ్గా అయితే ఉంది. సో అందుకని నేనైతే ట్రైలర్ చాలా బాగా ఇంప్రెస్ అయితే చేసింది. సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ సినిమాలో పుష్ప 2 ది రూల్ సినిమాలో శ్రీవల్లి క్యారెక్టర్ అయితే హైలైట్ అయితే కాబోతుంది. అది చెప్పేయచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఆవిడ చుట్టూ తిరిగేటట్టు అయితే ఉంది కదా. సో ఆవిడే నడిపించేటట్టు ఉంది కూడా. కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో శ్రీవల్లి అయితే చనిపోబోతుంది. నాకైతే 6 సెన్స్ అయితే గట్టిగా కొడుతుంది. ఎందుకంటే ఆవిడ ఒక డైలాగ్ అయితే చెప్పింది, పుష్ప అంటే బ్రాండ్ అని. ఆ డిక్షన్ అది చనిపోయే ముందు చెప్పే డైలాగ్ లెక్క అయితే అనిపిస్తుంది. పుష్ప అంటే బ్రాండ్. సో అది ట్రైలర్లో కొన్ని షార్ట్స్ అయితే కనిపిస్తున్నాయి, అది ఎవరో చనిపోయినట్టుగా. సో మీకు ఎవరు అనిపిస్తారో కామెంట్ చేయండి, పుష్ప వాళ్ళ అమ్మనా లేకపోతే శ్రీవల్లి అని. సో నాకైతే శ్రీవల్లి అని గట్టిగా అయితే కొడుతుంది. సో శ్రీవల్లి చనిపోయిన బాధ పుష్ప అయితే ఇంకా వేరే లెవెల్లో రివెంజ్ అయితే తీసుకుంటాడేమో అనిపిస్తుంది. సో దాని చుట్టే క్లైమాక్స్ అయితే తిరగబోతుందేమో అనిపిస్తుందని నాకు అనిపిస్తుంది. సో చూద్దాం ఎలా ఉండబోతుంది సినిమా. సో ట్రైలర్లో ఖచ్చితంగా మాట్లాడాల్సిన షాట్ ఏంటంటే అది హీరో అరగుండు ఉండే షాట్. అది చూడడానికి అయితే చాలా భయంకరంగా అయితే ఉంది. మెడల చెప్పులు దాంట్ వేసుకొని చేతులకు సంకలు పెట్టుకొని ఎవరు లాక్కెళ్ళి సీన్ నాకు తెలిసి అది ఫహద్ ఫాజిల్ అయి ఉంటుంది, అంటే బనవత్ సింగ్, షెకావత్ బనవత్ సింగ్. ఆ షాట్ చూడడానికి చాలా భయంకరంగా అయితే ఉంది. నేను ఆ థియేటర్లో వచ్చినప్పుడు ఆ షాట్ కోసమే వెయిట్ చేస్తాను. ఎందుకంటే తలుచుకుంటేనే పూనకాలు అయితే వస్తున్నాయి. ఆ షాట్ ఎట్లా ఉండబోతుంది, దాని వెనకాల బీజియం ఎట్లా ఉండబోతుంది. సో అది అమ్మూరు జాతర ఫైట్ తర్వాత ఏమో అనిపిస్తుంది నాకైతే. సో ఆ షాట్ అయితే మస్తు అనిపించింది. సో నాకైతే మాటలు అయితే వస్తలేదు ఆ షాట్ గురించి డిస్క్రైబ్ చేయాలంటే. సో మీకు ఎలా అనిపించింది ఆ షాట్ గురించి కూడా కామెంట్ అయితే చేయండి. ఓవరాల్గా పుష్ప ట్రైలర్ ఏం చెప్పిందంటే సినిమా గురించి, పుష్ప యొక్క రైజ్, డ్రాప్, ఎమోషను, మళ్ళీ రైజ్ అవుతాడా లేకపోతే అదే లెవెల్లో ఉంటాడా అనేది ఈ ట్రైలర్ హింట్ అయితే ఇస్తుంది. చెప్పాలంటే పుష్ప 2 సినిమా గురించి నాకైతే ఎమోషనల్ రోల్ కోస్టర్ అయితే అనిపిస్తుంది. చాలా డీప్గా ఎమోషన్స్ ఉంటాయేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ట్రైలర్ ఆ పుష్ప అయితే గట్టిగా దెబ్బలు అయితే తింటాడు, సినిమాలు కూడా సో అంతే తింటాడు. సో అదే నాకైతే గట్టి కొడుతుంది. సో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, అదేంటంటే పుష్పరాజ్ అదే శ్రీవల్లి వాళ్ళ కెమిస్ట్రీ అయితే ప్రపంచకాల సూపర్ స్టార్ బాగుండా పోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సాధారణ ఒక ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఎట్లా ఉంటారో, ఎట్లా బిహేవ్ చేస్తారని, సో అట్లా ఆ రకంగా వాళ్ళు చూపిస్తారని నాకైతే అనిపిస్తుంది. సో ఆ పార్ట్స్ మనకి బాగా కనెక్ట్ అవుతాయని నాకు కొడుతుంది. సో ఆ సీన్స్ హైలైట్ అయితే అనిపిస్తుంది. ఇంకా డైలాగ్స్ గురించి చెప్పాలంటే డైలాగ్స్ అయితే పేలినాయి. థియేటర్లో అయితే ఇంకా ఎట్లా వెళ్తే చూడాలి. మెయిన్గా లాస్ట్ డైలాగ్ పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అనే డైలాగ్ అయితే మస్తు అనిపిస్తుంది. ఆ షాట్ టేకింగ్ చేసే విధానం కూడా సూపర్ ఉంది. ఫైర్ కదా, వైల్డ్ ఫైర్. ఫహద్ ఫాజిల్ గురించి చెప్పాలంటే ఈ ట్రైలర్లో చాలా డేంజరస్గా క్రూరత్వంగా అయితే కనబడుతుండు. సో అందరినీ టార్చర్ చేసి పుష్పాన్ని పట్టుకునే ప్రాసెస్లో అయితే ఉండడేమో అనిపిస్తుంది. సో దానికోసం ఆయన ఏమైనా చేస్తాడు అనిపిస్తుంది. సో దానికోసమని ఆయన క్యారెక్టర్ అయితే క్రూయాలిటీగా డేంజరస్గా అయితే తయారైతే ఇచ్చినట్టు అనిపిస్తుంది. సో ఆయన క్రూయాలిటీ అయితే మనం థియేటర్లో చూడాల్సిందే. సో ట్రైలర్ చూస్తే నాకైతే ఒకటైతే అర్థమవుతుంది, అదైతే నేనైతే గట్టిగా అయితే చెప్తున్నా. సో December 15 అయితే ఇండియా మొత్తం అయితే షేక్ అయితే అనిపిస్తుంది. షేక్ కావాల్సిందే. సో విజయ్ దేవరకొండ టెంప్లెట్ అయితే చేసుకోండి మీరు. ఆన్లైన్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పుష్ప సినిమా మీద అయితే కక్ష అయితే కడుతున్నారు. సో ఎందుకంటే వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కల్కి టైం సినిమాలో వాళ్ళు కల్కి సినిమాకి నెగిటివ్ చేసారండి. సో ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పుష్ప సినిమాకి అయితే నెగిటివ్ అయితే చేద్దామని ట్రై చేస్తారు. సో వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అవి అయితే వర్కౌట్గా చూస్తే సో అది ఆ ట్రోల్స్ అయితే బంద్ చేసి మీ పనులు అయితే మీరు చూసుకుంటే ఎందుకంటే బెటర్. ఎందుకంటే ఈ సినిమాని మీరు ఎవ్వరు ఎంత చేసినా కానీ టచ్ కూడా చేయలేరు. సో ఈ పని మీరు చూసుకోండి గాయస్. సో దట్స్ ఇట్ గైస్, ఇది నా పుష్ప 2 ది రూల్ మీద రియాక్షన్ వీడియో. ఈ రియాక్షన్ వీడియో కానీ నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో కుదిరితే లైక్
కూడా చేసి షేర్ అయితే చేయండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఇలాంటి కంటెంట్ అయితే నాకు మరింత చేయడానికి అయితే ఎంకరేజింగ్ ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో మళ్ళీ వేరే వీడియోలో అయితే వెళ్తాం. అంతవరకు జై హింద్. సో లెట్స్ వెయిట్ ఫర్ December 5th రచయితం థియేటర్లో